సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మూవీ? బాగుందండి, ఫీలింగ్ ఎక్సైటెడ్. ఇంకా టెన్షన్ ఉంది కొంచెం, ఎలా వస్తుంది ఏంటి, ఫస్ట్ మూవీ కదా, కొంచెం మనల్ని ఆదరిస్తారా లేదా జనాలు. మన తెలుగు వాళ్ళు అంటే అఫ్ కోర్స్ ఆదరిస్తారు వాళ్ళు. ఆల్రెడీ 2 years నుండి ఈ తెలుగు వాళ్ళు అనే దానికి మంచి బ్రాండ్ క్రియేట్ చేశారు ఎవరు? అల్లు అర్జున్ గారు. అవును. ఎక్కడున్నా అర్జెంట్గా రండి అన్నారు తెలుగు అమ్మాయిలు, అందుకే పరిగెట్టి వస్తారు. సో అంటే మీకు రిలీజ్కి అయితే ఇదే ఫస్ట్ మూవీ అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ మూవీ చేసినా ఇంక రిలీజ్ వరకు రాలేదు. సో ఫస్ట్ మూవీ ఆల్వేస్ బెస్ట్ మూవీ అంటారు. సో ఈ మూవీలో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఈ మూవీ అంటే అందరితో వర్క్ చేయడమే బెస్ట్ అని. అలా సిగ్గుపడితే అటు వెళ్తారు రేటు. సో అలా చూస్తాను. లేదు లేదు, అంటే టీం అంతా చాలా మంచిగా ఉండేది. అంటే ఒక షూట్ లా కాకుండా ఒక పిక్నిక్ లాగా అంతా ఎంజాయ్ చేస్తూ మంచిగా చేసుకున్నాం అన్నమాట. మొత్తానికి ప్రొడ్యూసర్ డబ్బులతో పిక్నిక్ చేసుకొని అంటారు. సరే, వెరీ గుడ్. సో రైట్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? యా, సూపర్. అండ్ ఏంటి అనన్య స్టోరీ ఏంటి? ఫస్ట్ నేనైతే ఒక 1 month 2 months ముందు గ్లిమ్స్ పెట్టారు, అప్పుడు కొంచెం హర్రర్ మూవీ లాగా అనిపించింది. సర్లే, ఈ మధ్యన జనాలు కూడా బాగా హర్రర్ మూవీకి అట్రాక్ట్ అయినారు కదా అనుకునే టైంలో ట్రైలర్ వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది. నాకైతే ట్రైలర్ అంతగా నచ్చలేదు ఓపెన్గా. ఏంటి చెప్తారు దాని గురించి? మీరు అన్నట్టు హర్రర్ అయితే ఉందండి. ట్రైలర్ వచ్చేసి మీకు గ్లిమ్స్ వచ్చేసరికి మనం హర్రర్ అయితే ఏమున్నాయి అందులో చూపించారు. అందులో ట్రైలర్ వచ్చేసరికి యాక్షన్ కొట్టండి మొత్తం. అంటే మన సినిమాలో 4 fights ఉన్నాయి. దానివల్ల సినిమా కూడా అట్లాగా స్పీడ్ ఉంటుంది. అందరికీ అందరూ చూసేటట్లు అందరికీ కావాల్సినవి ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడొచ్చు. లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఆ స్టోరీకి కావాల్సినట్టు పెట్టారు తప్ప ఏది కావాలని ఇరికించినట్టు. ఇప్పుడు జనాలు హర్రర్ చూస్తున్నారు కాబట్టి హర్రర్ తీసుకెళ్దామని అట్లాగే ఏది కావాలని చేసింది అయితే కాదు. స్టోరీ పరంగా ఎలాగో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నారు ప్రతిది కూడా. సో మీది బెస్ట్ ఫస్ట్ మూవీ? ఆ మూవీ పరంగా ఫస్ట్ నేను ఇంతకుముందు నేను ఒక 2011లో నేను ఆవిగల ఆయిరం అని తమిళ్ ఒక ప్రోగ్రామ్ టైప్ వస్తుంది సీరియల్లో, వీక్లీ సీరియల్. అది ఒక 2-3 episodes చేశాను. అది కూడా సేమ్ ఇది హర్రర్ కాన్సెప్ట్ అదంతా. తర్వాత మూవీ పరంగా అయితే ఇదే ఫస్ట్ మూవీ. సో అక్కడ హర్రర్ చూసి ఇక్కడ కూడా హర్రర్ కోసం ఫిక్స్ చేసినారా? లేదు లేదు, అనుకోకుండా వచ్చింది అంతే. మనం ఫిక్స్ చేసుకోవడం అనేది అంటే ఏంటి, డైరెక్టర్ హీరోలోకి దిగాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఏం చూసుకొని నీకు ధైర్యం, ఎందుకు నువ్వు హీరోగానే రావాలనిపించింది? అది ఇప్పుడు మనకంటే బాగుండే వాళ్ళు, మనకంటే పర్సనాలిటీలో కానీ అందంగా ఉండే ఏదైనా సరే గ్లామర్లో కానీ మనకంటే మంచిగా ఉండే వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారండి. కానీ కొంతమంది అంటూ ఉంటారు కదా లక్ అని. బహుశా నాకు అదే జరిగింది. అంటే నాకు స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అని ఎప్పటి నుంచో 13-14 సంవత్సరాల వయసు నుంచి నాకు ఒక ఆశ ఉండేది. నేను చెన్నైలో ఉండేవాడినప్పుడు, అంటే చెన్నైలో మా బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ టైంలో నాకు ఈ మూవీస్ చేయాలి అనే దగ్గరే షూటింగ్స్ అన్ని దగ్గర ఎదురుగా జరుగుతూ ఉండి చాలా చూసేవాడిని. అప్పుడు నాకు అనిపించేది అరే మనం కూడా వెళ్తే బాగుంటుంది అని. అదొక ఆశ, అదొక ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది నాకు. కానీ అప్పుడు ట్రై చేశాను, ఏం అవ్వలేదు. ఏజ్ కూడా చిన్నదే, 15-16 ఉంటాయి అంతే ఆ టైంకి. ఈ చిన్న సీరియల్లో గట్రా వచ్చినా అప్పుడు చేయలే, సీరియల్లో గట్రా ఇంట్రెస్ట్ లాగా చేయలేదు. ఇందాక మీకు చెప్పినట్టు ఆవిగల ఆయిరం అని చెప్పేసి అదొక హర్రర్ ప్రోగ్రామ్. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి అది చేశాను. దాంట్లో యాక్ట్ చేశాను. తర్వాత మూవీలకు ట్రై చేశాను. ఎలాగే ఇక సినిమాలు అవి ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా చెన్నైలో అక్కడ ఉండి కొంచెం ఎట్లాగైతే అంతైనా డ్యామేజ్ అవుతుంది లైఫ్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కొంచెం ఆలోచించి మ్యారేజ్ చేసేసారు. ఒక 2021 పెళ్ళి అయిపోయిందా? తర్వాత మళ్ళీ నాకు అదే ఈ మూవీ డైరెక్టర్ ప్రసాద్ గారు అని నాకు కొంచెం బాగా పరిచయం ఉన్నారు. ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చింది. 2 హీరోలు ఉన్నారు, వెంకట్ ఒక రోల్ నుంచి చెయ్యి అన్నాను. సరే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి తీసుకున్నాను. దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్ నిర్మాత గారు కూడా కొంచెం తెలిసిన ఆయన కూడా మంచిగా తీసుకొచ్చారు ఈ మూవీని ఇంతవరకు. అంటే ఇప్పుడు మూవీస్ తీసుకుంటే చాలా మూవీలు షూటింగ్లో కొన్ని ఆగిపోతాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకైనా సరే మన ఎడిటింగ్ డబ్బింగ్ వరకు ఆగిపోతాయి. ఈ పూర్తి చేసుకున్న రిలీజ్ వరకు వచ్చాక ఆగిపోతాయి. ఇవన్నీ దాటుకుని మా నిర్మాత గారు జంధ్యాల గంగాధర్ శర్మ గారు, బ్రాహ్మణ్స్ ఆయన ధైర్యం చేసి మూవీ కంటెంట్ బాగుంది,
స్టోరీ బాగుంది, ఆర్టిస్టులు కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు జనాలు ఖచ్చితంగానే. అదొక ఆలోచన బలంగా పెట్టుకుని ఆయన ఈ మూవీని ఈ 22nd రిలీజ్ చేయడానికి. అంటే హీరోగా అని మాట్లాడుకుంటే ఏం చూసి నువ్వు హీరో అనుకున్నావు బ్రో? నేను హీరోనని నేను ఏ రోజున నేను అట్లా అనుకోలేదు, క్యారెక్టర్ పరంగా. అంటే జనరల్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మనకంటే ఒక బిల్ అయిన తర్వాత హీరోగా ఎంట్రన్స్ అయితే బాగుంటది అని చాలా మంది అనుకుంటారు. బట్ నువ్వు రావడమే హీరోగా ఎంట్రన్స్ అయిపోతాను అంటే ప్రొడ్యూసర్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది అని అనిపించలేదు? అనిపించలేదు. ఎందుకంటే అండి నా నా ఆలోచన వరకు కూడా సినిమాకి హీరో ఎట్లా ఉన్నాడో అలా ఉన్నాడు అనేది కాదండి. సినిమాకి కంటెంట్ ఇంపార్టెంట్. మనకంటే స్టార్ హీరోలు పెద్ద పెద్దోళ్ళు చేసిన మూవీస్. ఈ కంటెంట్ స్టోరీ గురించి అంటే చాలా మూవీల్లో మేము వింటూ బోర్ కొట్టేసింది నిజంగా. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మా సినిమాలో దమ్ ఉంది అంటారు. థియేటర్ వాళ్ళకి వెళ్ళేసరికి ఆ దమ్ అయితే వెళ్ళిపోతుంది. సో అయితే మనం ఇంకోసారి మాట్లాడుకుంటాం, మీరు మూవీ చూసాక మాట్లాడుకుందాం ఇంకోసారి. సో ఒకవేళ మీరు అనుకునేది లేకపోతే అంటే జనాలకి ఆడియన్స్ ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది అమ్మాయికి నచ్చకపోవచ్చు, బట్ ఏదైనా ఆడియన్స్కి నచ్చింది అంటే అందరికీ నచ్చుతుంది. సో ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఎవరు నచ్చదు బాగోదు అనే ఆలోచనతో ఎవరు ముందుకెళ్ళరండి. బాగుంటుంది నచ్చుద్ది అనే తీస్తారు. ఇప్పుడు మనం చేసింది 10 మంది ఉంటే 10 మందికి నచ్చకపోయినా ఒక 4 5 నచ్చినా మనం సక్సెస్ అయినట్టే. అందులో మాది కూడా ఏంటంటే ఆర్టిస్టులు అందరికీ కొత్త వాళ్ళు అయినప్పటికీ మీరన్నట్టు నేను హీరోలాగా మీకు కనిపించకపోయినప్పటికీ కూడా కంటెంట్ అనేది మా మూవీకి హీరో. నేను మొన్న మాకు రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, అందులో కూడా ఇదే చెప్పా, మూవీకి కంటెంట్ ఇంపార్టెంట్, ఆర్టిస్టులు ఎవరన్నది పక్కన పెడితే మా మూవీలో కంటెంట్ అనేది బలంగా ఉంది. సో మీ మూవీకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ఈ విధంగా ఇంతవరకు తీసుకున్నాను అంటే నా నమ్మకం ఉంది గట్టిగా. ట్రైలర్ కట్లో మీరు ఏమైనా చూసారా? అది ఫస్ట్ అంటే రిలీజ్కి ముందు చూసాను. సో మరి గ్లిమ్స్కి ట్రైలర్ కట్కి మధ్యన చాలా డిఫరెంట్ వచ్చింది, మరి అది చెప్పలేదు వాళ్ళకి? డిఫరెంట్ అంటే ఇప్పుడు గ్లిమ్స్ చూసుకుంటే హర్రర్ మూవీ టైప్లో చూపించారు, ట్రైలర్లో ఎక్కడైనా హర్రర్ ఉందా? ట్రైలర్లో హర్రర్ తక్కువ అండి. గిమ్స్లో హర్రర్ చూపించాం కాబట్టి ట్రైలర్లో యాక్షన్ పార్ట్ చూపించాం, ఎందుకంటే యాక్షన్ పార్ట్ కూడా ఉంది మా దాంట్లో. యాక్షన్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. 4 ఫైట్స్ ఉన్నాయి, 2 హీరోలు, విలాన్ కూడా కొంచెం బలంగా కనిపిస్తాడు. అరవింద్ అని ఏలూరు కుర్రోడిది. 2 హీరోలకి అలాగే హీరోయిన్కి వీళ్ళందరికీ ఒకడే, మనోడు విలన్ అంటూ ఒక్కడే. మనోడు కొంచెం బలంగా ఉంటాడు, ఆయనకి తగ్గట్టే కథ కూడా అంత బలంగా ఉంటుంది. ఏమండి మీరు మూవీ చూసాక అప్పుడు చెప్పండి, ట్రైలర్లో చూపించింది మీకు గ్లిమ్స్లో చూపించింది మొత్తం అంతా మనకు మూవీలో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎట్లాగైతే మీకు అందులో ఉందో ఆ స్పీడ్ అయితే మూవీలో ఉంటుంది. రైట్. చందని గారు, సో చందన, ఓకే, మిమ్మల్ని చూస్తే పేరు కూడా మర్చిపోతాను. సో బిఫోర్ ఏమైనా చేశారా? చేశాను, అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశాను. తర్వాత ఒక ఫిలిం చేశామన్నమాట. అంటే వాసు గారు ఈ మూవీకి నన్ను రిఫర్ చేసిన డైరెక్టర్ గారు నాకు ఈ ఫిలింకి, అంటే మేము ముందు ఒక ఫిలిం చేసాము, అది కొంచెం కొన్ని కారణాల వల్ల కొంచెం పాజ్ అయింది అది. సో అందులో బాగా చేయడం వల్ల ఈయనకి రిఫర్ చేశారు, అంటే మా డైరెక్టర్ గారికి. సో అట్లా ఈ మూవీ రావడం అలా జరిగింది. అంటే చేస్తున్నా, కాకపోతే మనం ఇంతవరకు తీసుకురావడం అనేది ఒక ఎత్తు కదా, మనం చేసేది అంతా ఒకటైతే మనం థియేటర్ వరకు తీసుకొచ్చేది ఇంకొకటి. సో ఇప్పటి వరకు అంటే చేసిన వాటిలో ముందుకు వచ్చింది అయితే ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ గురించే కొంచెం మంచిగా రావాలి అని చూస్తున్నాను.